మన పొలానికి అయితే 3వ మంది ఎత్తాను. మన కాకలు ఇద్దరు వచ్చారు, తమ బత్తాలు కలిపి ఎత్తిన తర్వాత మొత్తం ఒకటి వేసుకొని మొత్తం చల్లుకుంటారు. 7 బస్తాలు వేసిరాడు మా కాక చెప్తాను, చూసినావు కదా. 4 యూరియా, 3 పొటాషు, 6 4G, 23 ఇంత కుప్ప అయితే అయింది. మా దగ్గర అయితే యూరియా అయితే దొరుకుతలేదు మామ. 4 బత్తాలకు 1200 అయినాయి. పోయి తెచ్చేవారు కార్ పెట్రోల్ 1000 రూపాయలు ఆగింది. ఇలా మళ్ళీ మా దగ్గర దొరకక మా కాడికి ఒక 50-60 కిలోమీటర్ల దాకా పోయి వాళ్ళ పేరునే తీసుకొని వచ్చినాం. వాళ్ళు వాడే బస్తాలు మాకు ఇచ్చారు అనమాట. నేను ఎప్పుడో ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకున్నా, కానీ దీని అంత కాంట్రవర్సీ చేస్తారని మాట్లాడలేదు. ఇప్పుడు ఇక చిన్న జోక్ పార్ట్ మీద చెప్తాను అనమాట. ఎవడంతా సీరియస్ గా తీసుకోకూడదు. పింక్ ఆర్మీ అని కామెడీ చేయకూడదు అనమాట. మాకు అనిపించింది, మేము చెప్పినాం. అందరికి దొరుకుతానో దొరుకుతాలో మాకు తెలియదు, కానీ మాకన్నా అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు ఆ టైంలో కొన్ని అందినాయి. నేను ఏ ప్రభుత్వం అన్ని మంచి చేస్తాను నేను చెప్తలేను. నేను ఈ వ్యవసాయం ఫీల్డ్ దగ్గర రానికి కూడా ఒక మోటివేషన్ కూడా నాకు అదే. ఎందుకంటే అన్ని మంచిగా ఉంటాయి. ఏ ఫీల్డ్ అయితే మంచిగానే ఉన్నదా నాకు అనిపించి ఇళ్ళకి వచ్చిన. ఇళ్ళకి అనిపించే వరకు గుద్దవలుగుతాను ఇప్పుడు ఈ అవ్వ.